మేడం. మేడం సార్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు అతన్ని, అసలు మిమ్మల్ని వద్దు అనడానికి రీజన్ ఏంటి అని. ఆయన ఆ ఆన్సర్ను క్లారిటీ ఇవ్వకుండా డే బై డే అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే అతని బాధ అలా. సో డైరెక్ట్ ఆన్సర్ ఉంటే మన వ్యూయర్స్కి మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక క్లారిటీ ఉండేది. సార్ ఇక్కడ మిమ్మల్ని ఏ రకంగానూ మేము తప్పు పట్టట్ల. మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో మాకున్న సీనియారిటీకి మేము అబ్జర్వ్ చేసి చెప్తున్నది. మీరు ఇక్కడికి వచ్చారు, ఒక్క క్వశ్చను, నా దగ్గర ఉన్న ఆడియో రికార్డ్స్, మా అత్తగారు వాడిని వేసేస్తే పని అయిపోతుంది, పేడ వదులుతుంది, ఆస్తి వస్తుంది అనేది ఉందో అది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది. అలాగే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము, ఫోన్ అక్కడ ఆన్లో ఉంది, నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి యువతలకు వచ్చేసరికి ఒక రొమాంటిక్ ఉన్నప్పుడు వచ్చిన సౌండ్లు ఉన్నాయి, మా ఆవిడ సౌండ్లు అవి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ అంటే అందరూ ఉన్నారండి, డే టైం ఇన్ని మాట్లాడుతున్నారు. సో ఆ సౌండ్లు ఏమన్నా యూజ్ అవుతాయా? 2, ఈ అమ్మాయి నుంచి నేను డైవర్స్ తీసుకోవడానికి ఈ ప్రొసీడింగ్స్ ఏంటి? ఇది మనం అనుకుంటే ఇందులో మీరు ఇంకొక కొత్త పాయింట్ రేస్ చేశారు, బాబు నాకే పుట్టాడా లేదా, దీన్ని నేను DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చా అని. మీ కేసులో మీరు చెప్తున్నదంతా మీ వర్షన్, ఆపోజిట్ వర్షన్ మాట్లాడితే మీ వైఫ్ మీకు డైవర్స్ ఇవ్వదు, మీ వైఫ్ మీతో కాపురానికి రాదు. మీరు లీగాలిటీ స్టార్ట్ చేస్తే ఆవిడ లీగాలిటీ స్టార్ట్ చేస్తుంది. మీరు లీగాలిటీ స్టార్ట్ చేయనంత వరకు ఆవిడ ఎటువంటి లీగాలిటీ స్టార్ట్ చేయదు. ఆవిడకి సెకండ్ మ్యారేజ్ కాబట్టి పేరుకు భర్త ఉండాలి, అలా ఉండనిచ్చింది. నిజంగా ఆవిడ మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకుంటే, ఒక్క నిమిషం పని, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కంప్లైంట్, పిల్లాడికి తనకి మెయింటెనెన్స్ కావాలని డొమెస్టిక్ వైలెన్సు, మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ 3 కేసులు నడుస్తున్నప్పుడు మీకు రోడ్డు క్లియర్ అయ్యేది. అరే తను లీగల్గా దిగిపోయింది, ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి, వస్తే కాపురానికి రా లేదా విడాకులు. మీరు మీ అడ్వకేట్ని కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, డైవర్స్ కేసు వేసుకునేవాళ్ళు. మరి ఇవన్నీ ఎందుకు చిక్కుముడుల్లాగా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయినాయి? ఈ ఆడియో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లీగల్గా ఎట్లాగో యూజ్ అవ్వవు, అవి నిజాలే. ఎక్కడైనా వాడితే డైవర్స్ తీసుకోవడానికి క్రూయాలిటీ గ్రౌండ్లో మీ అత్తగారు మాట్లాడిని వాడండి తప్ప, మీరు చెప్తున్న టైం పీరియడ్ ఆఫ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ రిలేషన్కి సంబంధించి, అది మీ సైకలాజికల్ ఆలోచన విధానాన్ని తగ్గిస్తుంది. మీరు చాలా డీసెంట్ ఉన్నారు, చాలా ఎడ్యుకేటెడ్, చాలా వరకు సొసైటీని చూసిన వ్యక్తులు. అది మీకు ఎక్కడా యూజ్ అవ్వకపోగా ఎదురు లాస్ అవుతుంది. మేడం ఇట్లా ఫోన్ పెట్టానండి, నాకు తెలియలేదు, 2 days తర్వాత వెళ్ళి చూసుకున్నాను, ఒక టైం ఆఫ్ నైట్ టైము ఇలా రికార్డ్ అయ్యిందండి అంటే మనం ఎంక్వైరీ చేయొచ్చు. కొంపనిండా జనాలు ఉంటే మా ఆవిడ రొమాంటిక్ సౌండ్లు వినిపించినాయి అండి అనేది మనని లీగల్గా కూడా డౌన్ చేసేస్తుంది, క్యారెక్టర్ పరంగా డౌన్ చేసేస్తుంది, మనకి అసలు యూజే అవ్వదు. మేము అది వినాలా వినకూడదా అనేది పక్కన పెడితే, మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాని ఆన్సర్ ఇది. యూజ్ లేకపోగా లాస్. అత్తగారు మిగతా హెరాస్మెంట్స్ ఉన్నాయి చూసావా, అవి యూజ్. రెండో క్వశ్చను, నా గురించి అన్పాపులర్ చేసి చెప్తున్నారండి, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఆ ఆడియోలు ఉన్నాయి, అవి అసలు ఎక్కడా వాడకండి. ఎందుకంటే మనిషి నోరు కత్తి కంటే పదునైంది. అవతల వ్యక్తిని చంపాలి అంటే కత్తులే అవసరంలా, వాళ్ళ క్యారెక్టర్ మీద 4 డైలాగులు వేసేస్తే చాలు, జీవితాంతం గిలగిలగిలగల కూడా కొట్టుకుంటారు. అలా మీరు కొట్టుకుంటున్నారు ఇక్కడ. దానికి వాళ్ళకు ఒక ఆయుధం ఉంది, ఏంటి, ఎప్పుడో చిన్నప్పుడు లవ్ చేసిన పిల్ల, ఆ పిల్ల పెళ్ళి అయ్యింది, అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఎక్కడో నెంబర్ దొరికి మెసేజ్లు పెట్టుకునే, మీరు మెసేజ్లు చూడలా, మీరు ఎందుకంటే మీకు ఈ టెన్షనే సరిపోయింది. మళ్ళీ ఆవిడతో రొమాన్స్ ఎక్కడ ఉంటే, ఈవిని వదిలే కేసులు వేసుకునేవాళ్ళు, ఆవిడతో నడిచేవాళ్ళు, అక్కడ ఆ సీన్ లేదు. కానీ మిమ్మల్ని వదిలించుకోవడం, మీ యొక్క అపీరెన్సు మీ వైఫ్కి నచ్చట్లా, అసలు వద్దు, తను పేరుకు ఉండాలి. ఎందుకంటే మరి సెకండ్ మ్యారేజ్, ఆల్రెడీ బాబు ఉన్నాడు, బర్త్ సర్టిఫికెట్లో మీ పేరే ఉందిగా ఫాదర్ అని, మీరే, ఇంకెవ్వడం ఉండడు ఇక్కడ మధ్యలో. అర్థమవుతుందా? ఎందుకంటే మాకు ఈ కేసు విన్న తర్వాత అర్థమవుతుంది. మీరు ఈ క్వశ్చన్ కూడా ఎక్కడ రేస్ చేయకండి. మాకున్న సీనియారిటీకి ఇలాంటి ఒక డిస్ప్యూట్ వస్తే మీరు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఎలా కరెక్ట్ డెసిషన్స్తో వెళ్తే బెటరు అనేది చెప్తున్నాం. ఇప్పుడు ఈసారి కూడా అలాంటి ఒక ఎపిసోడ్ చూసే ఇక్కడ మేము సిబిసిఐడి ఎంక్వైరీలు చేసేసి ఆ ఆడియోలు క్యారెక్టర్లు అసాసినేషన్ ఇస్తే ఆయన కోర్టులో హ్యాపీగా ఫైట్ చేసుకుందామని. మేము అన్ని కేసులు అలా చేయలేమండి. అలా అనుకొని మీరు కూడా ప్రైవేటు డిటెక్టివ్ల దగ్గరికి వాటికి వెళ్ళాల్సిన అవసరం లే. ఎందుకంటే కొన్ని రికార్డ్స్, కొన్ని ఆడియోలు కోర్టు కూడా కన్సిడర్ చెయ్యదు. దానివల్ల మనకు వచ్చే ప్లస్లు మైనస్లు చాలా తక్కువ. ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదు అంతే చాలు. మీ ఎలిగేషన్ మీరు నమ్ముతున్నారా లేదా, కోర్టు నమ్మిద్ది. మీరు నమ్ముతున్నారు అంటే అక్కడ కాపురం ఎలాగో నాశనం అయినట్టు లెక్క. దానికి కోర్టు ప్రూవ్ చేసేది ఏంటి, బలవంతంగా ఏ కోర్టు కాపురాలు నిలబెట్టట్లా. కాబట్టి ఆవిడ క్యారెక్టర్ ఏంటి, మా ఆయన క్యారెక్టర్ ఏంటి, వీళ్ళకి ఇట్లా వెళ్ళారా లేదా బగ్లు పెట్టి ఏదో సిఐడి ఇన్వెస్టిగేషన్లు చెయ్యకండి. నెక్స్ట్ మా స్టేజ్ మీద
మీరు మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామండి. అలాంటి ఒక కేసు ఒకటి ఉంది కాబట్టి మీరు ఆ ఎపిసోడ్ చూసి నాకు కూడా ఇక్కడ ఏమైనా ఎంక్వైరీ చేస్తారేమో అని అనుకున్నారు. 100% రియల్ కేసు, అవసరం అనుకున్న కేసులు మేము చేసాం. అలా అని అన్ని కేసులు చేయము. ఎందుకంటే ప్రతి కేసులోనూ ఇది అవసరమే. సిబిసిఐడి ఎంక్వైరీ అవసరమే. సైబర్ క్రైమ్ అవసరమే. ఎందుకంటే ఈ రోజున టెక్నాలజీయే ఫోన్ కదండి. అన్ని కేసులు మేము చెయ్యం. అలా ఒక ఎంక్వైరీ కోసం ఇక్కడికి రాకండి. ప్రాబ్లం సొల్యూషన్కి రీజన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనే వాటికే రండి. ఇక నిజమా అబద్ధమా అనేది మీ ఊహకే వదిలేస్తున్నామండి. ఎందుకంటే ఇది నిజమో అబద్ధమో అని చెప్పాల్సిన అవసరమే లే. సరే, ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి లీగల్ ప్రొసీడింగ్స్లో మనకి క్యారెక్టర్ అసాసినేషన్ ఆ అమ్మాయి కొంత ఒక ఫోన్ ఎవిడెన్స్ లేదు, ఆవిడ దాచుకొని ఉండొచ్చు. అది కూడా మీరు పట్టించుకోకండి. వాళ్ళు ఇలా అన్నారు, తగ్గించారంటే కోర్టుకి కానీ అవతల అడ్వకేట్కి కానీ ఏం డౌట్ వస్తుందో తెలుసా? ఆహా, వాళ్ళు అన్నారంటే వీడికి ఏదో ఉండుంటుంది, వాళ్ళు ఇలా చేశారంటే ఈయనకి ఏదో ఉండుంటుంది. ఆ ఉండుంటుంది అనేది ఎందుకు? వాళ్ళు పెట్టుకుంటారు ఆ బూతుల పంచాయతీ ఏదో. ఇతనికి ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందండి, అమ్మాయితో మెసేజ్లు పెట్టాడని. మీకు ఎక్కడ అక్రమ సంబంధం లేదు, జస్ట్ ఆ మెసేజ్లు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేవు. సో ఆ పదునైన నోరు ఉంది చూసారా, దానితో మిమ్మల్ని నానా రకాలుగా అనేసి మిమ్మల్ని ఎలా దూరం పెట్టాలి, ఇదే వాళ్ళ టార్గెట్. అరే వదిలించుకుందామంటే కుదరట్లా, ఇంటికి వస్తున్నాడు, మధ్యలో 1 year లేరు, మళ్ళీ తర్వాత బాబు పుట్టిన తాడమంతో ఏదో డిసెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు స్టార్ట్ అయింది. మిమ్మల్ని వదిలించుకోవడం అంటే డైవర్స్ ఇవ్వడం కాదు, మీకు దూరంగా ఉండడం. మీరు అలా పడి ఉండాలి, అక్కడ పేరుకి అలా పడి ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సో మీ ఆవిడకి నాకు తెలిసి అక్రమ సంబంధాలు లేవు. 100% ఆ బాబు మీ బాబే. మీ అత్త వాళ్ళు మిమ్మల్ని చంపేద్దాం అనేది మీ ఆస్తి కోసం కాదండి. వదిలించుకోవడం కుదరక ఓ నోటి మాటలు, కానీ వాటిని మీరు ఎవిడెన్స్గా ఉంచుకోవచ్చు. అవి 100% మీకు యూజ్ అవుతాయి. ఇక ఆ సౌండ్లు గట్రాలు ఎక్కడా యూజ్ అవ్వు. పిల్లాడు మీ పిల్లోడే. DNA టెస్ట్ అనే మాట ఇందాక, ఆ సౌండ్ది మన క్యారెక్టర్ ఎట్లా తగ్గిస్తుందో పిల్లోడిది కూడా అంతే తగ్గిస్తుంది. ఎందుకు? మీరు మగాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, బాబు పుట్టారు, ఇంక ఇవన్నీ వద్దు మనకి. ఎందుకంటే ఒక జీవి మనల్ని నమ్ముకొని మీ ఇంటి పేరుతోటి మీ వంశం కింద బయటకు వచ్చినప్పుడు, అరే నువ్వు ఎవరో పుట్టావురా అంటే, ఎవరు? మీరిద్దరు చేసిన మిస్టేక్స్ అవి, అసలు జరిగిందో లేదో తెలియదు. ఎందుకు జరగలేదు అనటానికి నా దగ్గర ఉన్న రీజన్ ఏంటంటే, నిజంగా అలాంటి అక్రమ సంబంధం ఒకటి ఉంటే మిమ్మల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోవచ్చు, ఆవిడ అతన్ని చేసుకోవచ్చు. ఒక పిల్లాడిని అడ్డు పెట్టుకొని నోరు జారేస్తుందంటే మీకు అలాంటి గుండె సూదులు వదులుతున్నారు వాళ్ళు అని. పిల్లోడు నీకు పట్ల ఎప్పట్లేదు, ఏం చేసుకుంటావు చేసుకో, పేరు పెట్టడం, ఏం చేసుకుంటావు చేసుకుంటే మీ తరపున అడిగేవాళ్ళు ఎవరు లేరు. కుటుంబం అనేది స్ట్రాంగ్గా ఉండుంటే అడిగితే ఏమన్నా కొంత వాళ్ళు కంట్రోల్ అయ్యేవాళ్ళు. ఇందులో మేము మాట్లాడాల్సిన ఇంకొక టాపిక్ అదేంటి, తంత్ర మంత్ర వీటి విషయాలకి సంబంధించి. సార్ మీ కేసే కాదండి, చాలా కేసులు మేము వింటున్నాం. అవి ఏరియాలను బట్టి ఉంటాయి. అవి ఉన్నాయా లేదా అనేది మా స్టేజ్ మీద మేము అన్నాం, ఎందుకంటే మేము ఎడ్యుకేటెడ్స్ నమ్మం. మేబీ అంతకుముందు పూర్వకాలాల్లో ఉన్నాయో, తర్వాత ఉందో, నల్లమందో, ఇంకొకటో ఏదైతే ఉన్నాయో అవి మన ఆలోచన విధానానికి సంబంధించినవి అని నా ఉద్దేశం. మీ ఇంట్లోకి రాగానే అవి ఇవి కనిపిస్తున్నవి అంటే ఆవిడకి ఇష్టం లేదు, ఇల్లు నెగిటివ్ వైబ్రేషను, మనుషులు నచ్చినప్పుడు అంతా చెత్తగానే కనిపిస్తుంటాయి. అందులో తప్పించుకోవడానికి ఆవిడ వేసే ట్రిక్స్ తప్ప అక్కడేవో దెయ్యాలు భూతాలు ఉన్నాయని కాదు. పైగా మీరు ఇంకా మంచి పని చేస్తారు, ఆ డౌట్ కూడా క్లియర్ చేసేస్తే పోద్దిగా. ఆ ట్రీట్మెంట్లు కూడా ఇప్పించారు. ఒక హస్బెండ్గా మీరు 100% చేయాల్సినవి చేశారు. కానీ ఆ అమ్మాయికి మన ఇల్లు నచ్చలేదు, మనం నచ్చలేదు కాబట్టి ఓకే, నచ్చనమ్మని ఎంతవరకు అప్పుడు కూడా మీరు ట్రై చేశారు. 99% ట్రై చేశారు. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ బతులు ఆడుకున్నారు, మళ్ళీ అడ్జస్ట్ అయ్యారు. కానీ ఇక్కడంతా ఆల్రెడీ చిక్కుముళ్ళు, పాయిజన్ చుక్కలు పడిపోయి ఉన్నాయి. ఆవిడ మీతో కాపురానికి రాదు. మీరు ఆవిడని వదిలించుకోవాలి అనుకుంటే నేను ఇంకొక 6 months ఆగండి అంట. ఎందుకంటే మీరు ఆల్రెడీ 1.5 year ఆగారు. ఇంకో 6 months 8 months ఆగారు అనుకోండి, మీకు క్రూయాలిటీ గ్రౌండ్తో పాటు డిజర్షన్ గ్రౌండ్ కూడా డైవర్స్కి యూజ్ అవుతుంది. దాంట్లో ఈ వీడియో ఏదైతే మీ అత్తగారు అన్నవి ఉంటాయో సూపర్గా ఈజీగా మీకు డైవర్స్ ఈజీ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ కొంత థింక్ చేస్తున్నారండి. జెంట్స్ మీద వేసే ఫాల్స్ కేసుల్ని తగ్గించడం ఎట్లా, కేసుల్ని ఫాస్ట్గా మీరు ఇప్పుడు వేసినా 5 years పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వేయడం వల్ల 100% గెలవడానికి ఛాన్స్ ఉండడంతో పాటు టైం పీరియడ్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకో 6 monthsలో మనకు ఆ ఆర్డర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కామన్ కోడ్ అని ఒకటి వస్తుందేమో అనుకుంటున్నాం. అది వచ్చినా మ్యాక్సిమం 3 yearsలోనే ఏ కేసు అన్నా మ్యారిటల్ డిస్ప్యూట్స్ క్లోజ్ అవుతాయి. రాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక కేసు నడుస్తుంది కదా సార్, సెన్సేషనల్గా జెంట్స్ అందరూ కూడా వాయిస్ రేస్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము కూడా లేడీస్తో పాటు సఫర్ అవుతున్నాం, లేడీస్ కంటే ఎక్కువ సఫర్ అవుతున్నాం, మేమే సఫర్ అవుతున్నాం అనే వాయిస్ రేస్ చేశారు. సో ఇది ఏమన్నా కొంతకాలానికి రియలైజ్ అయ్యి లా అండ్ ఆర్డర్లో కొంత చేంజ్ రావడానికి అవకాశం ఉంది. ఆ టైంకి మీకు ఈ కేసు షార్ట్ టైంలో డైవర్స్ అయిపోవడానికి అవకాశం. సరేనా? నాకు తెలిసి మ్యాక్సిమం
సారు నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చామని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్ముకుని వచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సార్, మేడం, ఆయనకు ఉన్నటువంటి సమస్య ఇక్కడ మీతో పాటు క్లియర్గా చెప్పారు. ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.